గౌరవనీయులు పెద్దలు డాక్టర్ రామ్ నరసయ్య గారు, అదేవిధంగా మాస్టర్ జీ, మిత్రులు రాపూరు ఆనంద్ భాస్కర్ గారు, శంకర్ ముద్రాజ్ గారు, ప్రొఫెసర్ అన్వర్ ఖాన్ గారు, మిత్రుడు జనార్దన్ గారు, మా ప్రొఫెసర్ వెంకట్రాజయ్య గారు, హరీత్ గారు, శ్రీనివాస్ యాదవ్ అడ్వకేట్, అంబూ రాథోడ్ గారు, శంకర్ మన గల్ఫ్ కార్మికుల కోసం పోరాడిన వారు, విద్యా వెంకట్ గారు, గుజ్జా సత్యం గారు, చాలామంది మిత్రులు ఉన్నారు ఇక్కడ. కుమార్ ఎన్ఆర్ఐ గారు, పల్లి రవికుమార్ గారు, ప్రేమ్జీ గారు, ఇంకా చాలామంది కూడా ఉన్నారు. అందరికి కూడా నమస్కారాలు. ఒకరిద్దరి పేర్లు నేను తీసుకోకపోతే క్షమించాలా. అందుకని ఒక 2-3 విషయాలు ఖచ్చితంగా మీ దృష్టికి తీసుకురావాలని నేను ఫస్ట్ మాట్లాడుతున్నాను. మొన్న జరిగినటువంటి పార్లమెంట్ ఎలక్షన్స్లో, అసెంబ్లీ ఎలక్షన్స్లలో కాంగ్రెస్ పార్టీ మొన్న అసెంబ్లీ ఎలక్షన్స్లో గెలవడానికి చాలామంది కృషి చేసినారు. రకరకాల సంఘాలు పెట్టుకొని కూడా పనిచేసినారు. సివిల్ సొసైటీ పేరు మీద పనిచేసినారు. బస్ యాత్ర పెట్టుకొని మన ఆకునూరు మురళి ఇంకా వీళ్ళందరూ కూడా కొంతమంది పనిచేయడం జరిగింది. కొన్ని లెఫ్ట్ పార్టీలు కూడా పనిచేస్తాయి కొంతవరకు. ఇప్పుడు ఈ గల్ఫ్ కార్మికుల సంఘాలు లాంటి వాళ్ళు పనిచేస్తున్నారు, మాకు బాగా తెలుసు. కానీ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఎవరెవరు సివిల్ సొసైటీస్ పనిచేసినారు కాంగ్రెస్ గెలుపు కోసం అని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి దగ్గర మీటింగ్ పెడితే ఎవరిని పిలుస్తారంటే సిర్ఫ్ కోదండరాం, హరగోపాల్ ఇలాంటి వాళ్ళని పిలుస్తారు. మిగతా వారు కూడా ఒక ప్రముఖంగా ఎస్సీ, ఎస్టీ, బీసీస్ నుంచి ఎంతో కష్టపడి మరి ఎలక్షన్స్లో పనిచేసినటువంటి వాళ్ళల్లో ఇప్పుడు తెలంగాణ విట్టర్ ఉన్నారు, మా అంబూ రాథోడ్ ఉన్నాడు, ఇంకా చాలామంది నాకు తెలిసిన చాలా పేర్లు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళలో కూడా చాలామంది కాంగ్రెస్ గెలుపు కోసం వారు ఎంతో కృషి చేసినారు. సోగ్రాబీలో. కానీ వీళ్ళెవరిని కూడా కనీసం వీళ్ళు సివిల్ సొసైటీస్ తరఫున పనిచేసినారు అని చెప్పేటటువంటి గుర్తింపు కూడా ఇవాళ లేకుండా పోయినటువంటి ఒక పరిస్థితి. మరి మాకు మా పోషం గారు ఉన్నారు, ఆయన కూడా చాలా వర్క్ చేసినాడు. అందులో ఇప్పుడు మా సర్పంచ్ల సంఘం వాళ్ళు ఉన్నారు, వీళ్ళందరూ కూడా మనకు బాగా తెలుసు. ఎందుకు ఇట్లా జరుగుతున్నది అంటే కష్టపడేది ఒక్కళ్ళు, మొత్తం ఫలితం వచ్చేసిన తర్వాత ఫలితం కొన్ని వర్గాలకే ఓపెన్గా డిక్లేర్ చేస్తున్నారు. కొన్ని సందర్భాలు మాకొక్కరికే పాలించే అధికారం ఉన్నది, వేరే వాళ్ళకి అసలు పాలించే అధికారం కానీ తెలివితేటలు కానీ లేవు అని కూడా ఓపెన్గా డిక్లేర్ చేసుకున్నా కూడా పరిస్థితి సార్ ఇది అయిపోయింది. ఇంకా కొంచెం వెనుక కోల్రి తెలంగాణ ఉద్యమం, ప్రొఫెసర్ జయశంకర్ సార్, లేకపోతే అమరులైనటువంటి ఒక శ్రీకాంతాచారి, యాదయ్య, ప్రొఫెసర్ గణేష్ యాదవ్, లేకపోతే ఇంకా అనేక మంది ఆ టైం లోపల పోరాడినటువంటి వాళ్ళు పెద్ద పోరాటాలు చేసినారు, రోడ్డు బ్లాకులు చేసినారు, వంట వార్పు చేసినారు, మిలియన్ మార్చి చేసినారు. ఈవెన్ గ్రామాల్లో ఉన్నటువంటి చిన్న చిన్న కులాల వాళ్ళు కూడా, వ్యవసాయదారులు కూడా ఉద్యమంలో వల్ల పాల్గొన్నారు. తీరా తెలంగాణ వచ్చేసిన తర్వాత అసలు తెలంగాణ డిక్లరేషన్ టైంలో కేసీఆర్కు రోలే లేదు. అక్కడ వాస్తవంగా చెప్పాలి, పాత్రమే లేదు. అలా ఢిల్లీలో సోనియా గాంధీ వాళ్ళు డిక్లేర్ చేసినప్పుడు కేసీఆర్కి అసలు అడ్రస్ కూడా తెలియదు ఒక రకంగా చెప్పాలంటే. కానీ ఒక సీన్ క్రియేట్ చేసి కాంగ్రెస్ నాయకులకు అసలు కొంచెం కూడా బుద్ధి లేదరా. ఎందుకు బుద్ధి లేదంటే ఒక్కొక్కడు ఫ్లైట్ దిగాల ఇంటికి వెళ్ళిపోవాలి, చక్కగా ఫ్లైట్ దిగాల ఒక్కొక్కడు ఇంటికి వెళ్ళిపోవాలి అప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులు. మరి కేసీఆర్ ఏం చేసినట్టు తెలివిగా శంషాబాద్లో దిగాల్సిన ఫ్లైటు ఇక్కడ దిగేసి మనకి బేగంపేటలో దిగేసి గుర్రాలను పెట్టి, ఏనుగులను పెట్టి, గాడిదలను పెట్టి, దప్పులు పెట్టి, బాజలు పెట్టి, బంజారా డ్యాన్సులు పెట్టేసి ఓ 10,000 మందిని గ్యాదర్ చేసి ఎటువంటి సీన్ క్రియేట్ చేసి అంటే నేను నా వల్లనే తెలంగాణ వచ్చింది అనే ఒక ఇంప్రెషన్ క్రియేట్ చేయాలి.
అలా జయశంకర్ సార్ పేరు ఉండదు, లేదా ఇంకో పేరు ఉండదు, ఇంకో పేరు ఉండదు, ఇంకో పేరు ఉండదు. ఏం జరుగుతున్నది అనేది ఒక్కసారి మీరు గమనించాలి. మీరు ఇంకా ఎక్కడికైనా ముందుకు పోండి. 1982-83లో తెలంగాణ లోపల తీవ్రమైనటువంటి ఒక అసంతృప్తి ఏర్పడ్డప్పుడు టీడీపీ పార్టీ అనేది వచ్చింది. టీడీపీ పార్టీ వచ్చినప్పుడు కొద్దిగా బీసీలకు హెల్ప్ చేస్తామని చెప్పారు. జరిగిన మాట వాస్తవం. ఇనీషియల్ స్టేజ్లో చాలామంది బీసీలకు టికెట్లు వచ్చి కొద్దిగా మంత్రి పదవులు కూడా వచ్చినాయి. కానీ దాన్ని కూడా సాధించినటువంటి ఒక కమ్మ నాయకత్వం ఏం చేసినారంటే చంద్రబాబు నాయుడు చేతిలో మొత్తం పెట్టేసిన తర్వాత ఏం జరిగిందో మీ అందరికీ తెలుసు. ఒక్కొక్కరు ఎట్లా తప్పించుకుంటూ పోయినారు మీ అందరికీ కూడా తెలుసు. అంత డీటెయిల్గా చెప్తే టైం లేదు. ఇక్కడ ఇప్పుడు చూసినాం. ఇది కాంగ్రెస్ స్వరూపం మీరు చూసినారు, బీఆర్ఎస్ యొక్క స్వరూపం మీరు చూసినారు. మరి అంతకుముందు ఉన్నటువంటి ఏ నాయకులైనా కావచ్చు. కృష్ణయ్య గారికి స్వాగతం. ఎవరికైనా మీరు చూడవచ్చు అంతకుముందు ఉన్నటువంటి పరిస్థితుల్లో బలం. అంతకుముందు ఉన్నటువంటి ఒక చరిత్రను కూడా ఒక్కసారి కనుక చూసుకున్నట్లయితే స్వతంత్ర ఉద్యమం తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేసిన తర్వాత కాంగ్రెస్ జమానా లోపల జరిగిన ఫస్ట్ విషయం ఏంటంటే మీ అందరికి ఒకటే ఒక చిన్న పాయింట్ చెప్పాం. బాబాసాహెబ్ అంబేద్కర్ ఆర్టికల్ 340 రాస్తాడు కాన్స్టిట్యూషన్. ఎస్సీల జనసంఖ్య ఉంది కాబట్టి రిజర్వేషన్స్, బీసీల మన ఎస్టీల ఫిగర్స్ ఉన్నాయి కాబట్టి రిజర్వేషన్స్, బీసీల రిజర్వేషన్ లోపల ఒక రకమైనటువంటి ఒక క్లియర్ పిక్చర్ లేదు అక్కడ అని చాలా మంది అబ్జెక్షన్స్ చెప్తే ఇమ్మీడియట్గా మీరు బీసీ కమిషన్ వేసి దేశమంతటా మీకు సర్వే చేయించి ఏ కులాలు బీసీల కిందకి వస్తాయని చెప్పి ఎట్లయితే ఎస్సీ ఎస్టీలకు రాజకీయ రిజర్వేషన్స్, విద్యా రిజర్వేషన్స్, ఎంప్లాయ్మెంట్ రిజర్వేషన్స్ ఇస్తారో అలాంటి రిజర్వేషన్స్ ఇవ్వాలా అని అంబేద్కర్ ఆశించి ఆర్టికల్ 340 రాస్తారు. 1950 60 అయిపోయింది, 70 అయిపోయింది. 70లో కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది. మళ్ళీ జనతా పార్టీ వచ్చి విపి సింగ్ గారు ప్రైమ్ మినిస్టర్ అయిన తర్వాతనే బీసీ కమిషన్ ఏతుందో మండల్ కమిషన్ వేయడం అనేది జరిగింది. తర్వాత ఎంత కాలం అవుతుందో కాంగ్రెస్ యొక్క జమానా లోపల కనీసం బీసీ కమిషన్ కూడా వేయలేదు అనేటటువంటి ఒక విషయాన్ని మరి మన వాళ్ళు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఇక్కడ ఇంకొక చిన్న విషయం మీరు గుర్తుపెట్టుకోవాలా. ఒక 2 నిమిషాలు ముగిచ్చేస్తాం, 3 నిమిషాల్లో, కానీ చాలా ఇంపార్టెంట్ కాబట్టి చెప్పాల్సి వస్తుంది. ఏ దొరలైతే, ఏ జమీందారులైతే, ఏ భూస్వాములైతే బ్రిటిష్ వాళ్ళ కొమ్ము కాసినారో, ఎవరైతే నైజాం పాలకులకు ఏజెంట్లుగా పనిచేసినారో గ్రామీణ ప్రాంతంలో ప్రజలందరినీ కూడా వీపుల మీద బండలెత్తి రకరకాలైనటువంటి వాళ్ళ పన్నులు వసూలు చేసి నైజాం సర్కారు కట్టినారో 17 సెప్టెంబర్ 1949 వరకు కూడా షెర్వానీలు వేసుకొని, పైజామాలు వేసుకొని, కుళ్ళ టోపీ పెట్టుకున్నటువంటి వాళ్ళు 17 సెప్టెంబర్ 1949 తర్వాత 20 సెప్టెంబర్ కల్లా రూపు మార్చేసినారు. కుచ్చు టోపీ పోయింది, నైరు టోపీ వచ్చింది, నైరు టోపీ కుళ్ళ పెట్టుకున్నారు. షెర్వానీ తీసేసినారు, నైరు షర్ట్ వేసుకున్నారు. పైజామా తీసేసినారు, ధోతి కట్టుకున్నారు. మహాత్మా గాంధీకి జయంటున్నారు. ఆనా కొడుకులకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చినారు, ఎంపీ టికెట్ ఇచ్చినారు, వాళ్ళని మినిస్టర్స్ చేసినారు. ఎవరిదాకా నిన్న దగ్గర ద్రోహం చేసినాడో వాళ్ళనే తీసుకొచ్చి అక్కడ కూర్చోబెట్టారు. మరి ఏం జరిగింది? కాంగ్రెస్ చరిత్ర చూసుకున్నారు మీరు, బీఆర్ఎస్ చరిత్ర చూసుకున్నారు మీరు, వేరే పార్టీల చరిత్ర చూసుకున్నారు. అసలు ఎస్సీ ఎస్టీ బీసీలు ఇన్ని రోజులుగా ఇంత
అడగమని ఉండడానికి కారణం, మూల కారణం ఏంటి అంటే ఒకానొక కుట్ర జరిగి ఒకప్పుడు రాజ్యాధికారులు వశం చేసుకున్న వాళ్ళు, ఒకప్పుడు మన భూములని లాక్కున్న వాళ్ళు, ఒకప్పుడు మన పరిశ్రమను తీసుకున్న వాళ్ళు, అన్ని టెక్నాలజీ వీళ్ళది. మొత్తం భూమిని సాగులోకి తెచ్చింది ఇక్కడున్న పేదవాళ్ళు, మూలవాసీలు. వీళ్ళు చక్రం చేసింది వీళ్ళు, నాగలు చేసింది వీళ్ళు, కరువు చేసింది వీళ్ళు, బంగారు వసూలు చేసింది వీళ్ళు, బిల్డింగ్లు కట్టింది వీళ్ళు, టెంపుల్స్ కట్టింది వీళ్ళు, బట్టలు తోడుకోవడానికి వస్త్రం నేసిచ్చింది వీళ్ళు, బీసీ కులాసం. కానీ వీళ్ళ చేతిలో నుంచే రాజ్యాధికారం వశం చేసుకొని వీళ్ళు సాగు చేసినటువంటి భూముని లాక్కొని వీళ్ళ పశు సంపదను లాక్కొని ఒక వర్గం వాళ్ళ అధికారంలోకి వచ్చేసిన తర్వాత అరే మేము 5% ఉన్నాం, 10% ఉన్నాము, వీళ్ళ కనుక తెలివి వస్తే వీళ్ళు మళ్ళీ తిరుగుబాటు చేసిన దగ్గర లాక్కుంటారు. అసలు తెలివికే రావద్దు వీళ్ళు, ఎప్పుడు కూడా వీళ్ళ జ్ఞానం రావద్దు, అండ్ వీళ్లకు మేము పోరాడే శక్తి రావద్దు అంటే ఏం చేయాలా? బ్రాహ్మణ వైశ్య క్షత్రియ, బ్రాహ్మణ క్షత్రియ వైశ్యులు శూద్రులు 4 వర్ణాలని ఒక కుట్ర వేస్తారు. భగవద్గీతలో అక్షిప్తం అని మనం చేస్తాం. సుధాకర్ భగవద్గీతలో రక్షితమని చెప్పేసి మేము పూజ చేస్తాం. అది వేరే విషయం. రామాయణంలో శంభు కావాలంటే రక్షిస్తారు. దాని పెద్ద వ్యాసాలు రాస్తా, 10 పేజీల పుస్తకం, 50 పేజీల పుస్తకం రాస్తా, ఏమైనా కావాలంటే తీసుకోవాలి. ఇది లేదు, వచ్చిన వేదాల్లో లేదు, మా రామచంద్ర తెలుసు, మీరు వచ్చిన ఉపనిషత్తులో లేదు. ఏది శూద్రులకు విద్య ఇవ్వద్దు, శూద్రులకు చదువుకోవద్దు, శూద్రులకు రాజ్యాధికారం ఉండద్దు, శూద్రులకు ఆస్తులు ఉండద్దు అనేది ఎవరు తీసుకొచ్చారు, ఎందుకు తీసుకొచ్చారు? ఎవరైతే తీసుకొచ్చినారో అదే బ్రాహ్మణ బీజేపీ పనిచేస్తున్నది. ఏ భావజాలం చూస్తే శూద్రులు చదువుకోవద్దని చెప్పినారో, ఏ భావజాలం చూస్తే 1000 సంవత్సరాలుగా మందిరాలకు రానివ్వలేదు, వజ్రాలకు రానివ్వలేదు, పూజలు రానివ్వలేదు, వేదం చదవనివ్వలేదు, శస్త్రవిద్య నేర్చుకోలేదు, కర్ణుడు పోటీ చేస్తారని పురవేలు అన్నారు, ఏకలవ్యుడు పోటీ చేస్తారంటే అర్జునుడితో ఇదే పురమని చెప్తున్నారు. తరతరాలుగా 100 సంవత్సరాలుగా 1000 సంవత్సరాలుగా టాలెంట్ ఉన్నవాడి టాలెంట్ తెగొట్టారు. రాజ్యాధికారంలోకి వచ్చేటటువంటి వాళ్ళు రాకుండా చేస్తారు. పోటీలో లేకుండా చేసినటువంటి ఒక బ్రాహ్మణ భావజాలం అయితే ఉందో ఆ భావజాలాన్ని, అదే భావజాలాన్ని ముందుకు తీసుకుపోతున్న వాళ్ళు ఎవరు ఇవాళ మనం ఆలోచించాలి. శూద్రుల విద్యార్థులు పొద్దున ఏవైతే చెప్తున్నారో, ఏ భావజాలం ఉన్నదో సేమ్ భావజాలాన్ని వల్ల ఒక మందిరం పేరు మీద, మతాల పేరు మీద, ఒక మత రకమైనటువంటి భావజాలం పేరు మీద, మతోన్మాదాల పేరు మీద ముందుకు తీసుకొని పోతున్నారు. ఈ ప్రమాదాన్ని గుర్తించకపోతే ఏమవుతున్నారంటే మేధావులైనటువంటి బీసీలు కూడా, సిన్సియర్గా ఉన్న బీసీలు కూడా, సమాజం గురించి ఎంతో ఆలోచించే వాళ్ళు కూడా మాకేదో దేశంలో లాభం జరుగుతుంది అనే ఉద్దేశంతో వాళ్ళ పక్షాన పోయే ప్రమాదం ఉంది. కాబట్టి నేను ఫస్ట్ మాట్లాడతాను చెప్పేసాను. ఎవరి భావజాలం ఏంటిది, ఎవరి వర్గం ఏంటిది, ఎవరి వర్ణం ఏంటిది, ఏ వర్ణం ప్రయోజనాలు ఎవరు కాపాడుతున్నారు, ఎవరిని రాజకీయాల్లో ఉంచాలనుకుంటున్నారు, ఇన్ని రోజుల నుంచి వరుసగా కష్టపడి మొత్తం చేసిన తర్వాత అదే అడవికి పోయి అందరు 10 మంది కలిసి వల్ల మండుకొని తింటానట. ఇద్దరు ఏం తీసుకురాలేదట. ఒకళ్ళు కోళ్ళు తీసుకొచ్చారు, పాపం ఒకళ్ళు బియ్యం తీసుకొచ్చారు, ఒకళ్ళు అన్ని తీసుకొచ్చారు. వంట మొత్తం వండిన తర్వాత అది ఏమి తీసుకురాను ఇక్కడ కూర్చొని దీన్ని పంచిపెట్టని చెప్పేసి 9 మంది తినేది వాళ్ళు ఇద్దరు ఉంచుకొని ఒక్క మందిలో 10 మందికి పంచిపెట్టేట్లు మనకు జరుగుతుంది. కాన్స్టిట్యూషన్ భారతదేశంలో జరుగుతున్నది. ఇప్పటికీ సంపదను సృష్టించే వాళ్ళు ఎవరు, ఇప్పటికీ కష్టపడే వాళ్ళు ఎవరు, ఇప్పటికీ ఇంటలెక్చువల్స్ ఎవరు? అందుకని చెప్పేసి మిత్రులారా, ఈ 3 భావజాలాలు కూడా మనకు పనికిరావని అభిప్రాయం. ఇటు కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ అండ్ బీజేపీ ఒక నిజమైన ప్రత్యామ్నాయాన్ని కనుక మనం ఆలోచించగలిగితే, నిజమైన ప్రత్యామ్నాయాన్ని ఆలోచించండి. కాన్స్టిట్యూషన్ అమలు చేసేటటువంటి వాళ్ళ
ఆలోచించండి. చాప్టర్ 4 ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ డైరెక్టివ్ ప్రిన్సిపల్ ఆఫ్ స్టేట్ పాలసీ ఇంప్లిమెంటేషన్ చేసే వాళ్ళ చూడండి. దాన్ని మనం ముందుకు తీసుకొచ్చినప్పుడే ఒక మార్గం ఏర్పడుతుంది. కానీ ఈ దొంగలెమ్మడి పోయినంత కాలం మనకెప్పటికీ లాభం రాదు. అది ఇంతవరకు చెప్పేసి. థ్యాంక్ యూ వెరీ మచ్.